ఇక పోయిండు. నాతో నాశంగా బాధపడకు అమ్మ, నేను ఇక నీ కడుపులో పుట్టినా కానీ నీ కడుపే మంచిది, నాకు ఇట్లా అయింది అన్నాడు. ఏడిసిండు. ఇక కాళ్ళ మీద పడ్డాడు, పోయిండు. ఏమన్నాడమ్మా? ఇంకేమన్నా ఇక ఏమనలేదు. ఏం తిండు, నీళ్ళే తాగలేదు అయ్యా, నీళ్ళు కూడా తాగలేదు మా దగ్గర. అన్నం తినాడు కదా, అన్నం తినాడు, ఏం తినలేదు, నీళ్ళు కూడా తాగలేదు. ఇక అందరి కాళ్ళ మీద పడ్డాడు, ఏడిసిండు. ఇక నేను పెళ్లి లేదు, నీకు పెళ్లి చేయకపోతే నా కొడుకు నీకు ఇట్లా అయినావంటే నాశంగా బాధపడకుండి, నేను స్వామికి అంకితమైన శంకర్ పార్వతికి అన్నాడు. ఏడిసిండు, కాళ్ళ మీద పడ్డాడు, పోయిండు. అంతే. ఏ మరి మధ్యలో వచ్చినప్పుడు బిడ్డ నువ్వు మాతో ఉండిపో అని చెప్పలేదా? చెప్పలేదు. ఇక మాతోటి ఎట్లా ఉంటాడు స్వామి, ఉండడు కదా. అట్లా అయినప్పుడు ఉంటాడా? ఉండని లేదు, ఒక గంట సేపే ఉన్నాడు, ఉండని లేదు. ఏడ్చిన మీరుగా బాధపడ్డా. ఇక మతికి వచ్చినప్పుడు అలా ఏడుస్తా, చప్పుడు ఉంటా, అంతే. ఏం చేయాలి? ఇలా తీరా అయినా ఉంటే నాకు గమ్మత అనిపించకపోవునా? ఇక ఈ సెల్లులలో ఎవరైనా చూస్తా, ఏడుస్తా, చప్పుడు ఉంటా. ఏం చేయాలి? ఇప్పుడు బాపు నువ్వు ఇద్దరు కలిసి కలుసుకొని చాలాసార్లు ఏడిచి ఉంటారు ఇప్పటికి. ఇక మాకు ఇక చేనులో పోతే ఇదే, ఎప్పుడన్నా చూసి మతి తీసుకుంటాం, ఏడుస్తాం, చప్పుడు ఉంటాం, అంతే. ఏం చేయాలి? ఎప్పుడైనా డబ్బులు పంపించిందమ్మా మరి మీకు? అంత పూరి గుడిసి ఉన్నది, ఇల్లు ఇబ్బందికరంగా ఉన్నది, మీ 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 ఏమన్నా ఎవరన్నా డబ్బులు పంపిస్తే చాలా మంది ఉంటారు కదా, అందరూ అన్ని విద్యలు వస్తాయి నీ కొడుకు, రకరకాల ఏం చేసుకుంటాడో కానీ మాకైతే ఎప్పుడన్నా ఏమన్నా పంపించిందా? లేదు లేదు, మాకు ఎప్పుడు ఏం పంపించాలి. ఫోన్లో కూడా మాట్లాడినా? మాకు ఫోన్ మాట్లాడలేదు, లేపుతలేడు, మాట్లాడతలేడు అసలు, ఎవరితోటి మాట్లాడతలేడు. ఏందమ్మా, ఏం చెప్దాం అనుకుంటున్నావు నీ కొడుకు? నీ కొడుకు ఏం పేరు పెట్టినావు అసలు? శ్రీనివాస్. ఇప్పుడు పేరు మార్చుకున్నాడు నీ కొడుకు, అమ్మవారి అవతారం ఎత్తి, తెలుసా ఈ విషయం? తెలియదు, నాకు తెలియదు. ఒకసారి మీ కొడుకుతో మాట్లాడదామా? మాట్లాడదాం. ఇది పరిస్థితి. తల్లి కూడా ఒక రకంగా కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్టీవీ ఒక ప్రయత్నం చేస్తుంది. వాస్తవంగా అఘోరి మాతగా ఏర్పడ్డ తర్వాత ఏం జరుగుతుంది అసలు? ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ చిన్ననాటి తనంలో వెళ్ళిపోయిన కొడుకు అనంతరం ఏం జరిగింది? ఇప్పుడు ప్రస్తుతానికి తల్లిదండ్రులతో ఎందుకు టచ్లో రావట్లేదు? అసలు విషయం ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు అఘోరి మాత కూడా లైన్లోకి వచ్చింది. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. హరహర మహాదేవ్. ఓం నమ శివాయ. అఘోరి కాళే నమ, గురుదత్తే నమ. చెప్పండి తండ్రి. ఇప్పుడు అఘోరి గారు, మేము మీ ఊర్లో ఉన్నాం, మీ సొంతూరులో. మా సొంతూరులోనా? మీ సొంతూరులో, మంచిర్యాల జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా, మీ